హాయ్! హలో! అందరికీ నమస్తే. ఈరోజు మనం రాగి సంగటి కోడి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని అందులో వేసి కలపాలి. మీకు వీలైతే మ్యారినేట్ చేసుకోవచ్చు. మీకు మ్యారినేట్ చేసుకునేంత టైం లేకపోతే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటది. కానీ మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటది. ఇప్పుడు మనం చికెన్‌లో నుంచి వాటర్ వచ్చేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకొని, ఒక 10 మినిట్స్ దాకా దీనిని మగ్గనివ్వాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజులలో మిల్లెట్స్ తినడం అంటే చాలా కష్టం అనుకుంటారు. కానీ మిల్లెట్స్ తోటి వంటకాలు చేసుకుంటే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం. బయట రెస్టారెంట్‌లో బయట ఫుడ్ ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉంటున్నాం కదండీ! అలా చేసుకునే దానికంటే కొంచెం కష్టపడితే ఎంతో మనకిష్టమైన వంటకం మన ఇంట్లోనే తయారవుతుంది. ఇప్పుడు మనం చికెన్‌ని మగ్గనియడానికి ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చి మూత పెట్టుకొని అందులో నుంచి వాటర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. చికెన్ మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అందులో నుంచి వాటర్ అనేవి బయటికి వచ్చేదాకా మనం ఉడికించుకోవాలండి. మనం నార్మల్‌గా ఇంట్లో చేసుకునే చికెన్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం గ్రేవీ కర్రీ రావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ సేపు మగ్గనిస్తే మనకు చాలా బాగుంటది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. ఇలా చేస్తూనే మనం అటు సైడ్ కూడా రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఒక గ్లాస్‌తో రైస్ తీసుకొని ఒక గ్లాస్ రైస్‌కి 4 గ్లాసుల వాటర్ తీసుకొని స్టవ్ పై ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా చూద్దాం. కొంచెం వాటర్ వచ్చినట్టు ఉన్నది. దాన్ని కలుపుతూనే ఉండాలి. చికెన్‌లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయేదాకా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు రాగి సంగటిలా రైస్ కూడా మనం ఎట్లా ఉడుకుతుందో కూడా చూసుకుంటూ ఉండాలి. ఒక కప్పు గ్లాస్‌కి ఎంత కప్ అయితే గ్లాస్‌తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాస్ వాటర్ తీసుకొని చికెన్ గ్రేవీ కోసం నేను ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని మిక్సీ చేసుకుంటున్నాను. ఇది నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను ఆయిల్‌లో. కానీ ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పేస్ట్‌ని మనం చికెన్ కర్రీలో వేసుకుంటే అది గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకోవైపు రైస్ కూడా ఉడుకుతున్నట్టుగా ఉంది. అందులో ఉడుకుతున్నప్పుడు మనం రైస్ బాగా ఉడకాలండి. ఇప్పుడు మనం చికెన్‌ని కొంచెం ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా! తేలుతున్నప్పుడు కొంచెం సేపు కలుపుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మనం ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది. మిల్లెట్స్ తినడం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు రెస్టారెంట్‌లో బయటనే కాకుండా అప్పుడప్పుడు తింటూ కూడా ఉండాలి. ఇంతకుముందు నేను చేసుకున్న మసాలా పేస్ట్‌ని చికెన్‌లోకి వేసుకుంటున్నాను. చికెన్‌లోకి వేసుకొని దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ముక్కలకు అన్నీ పట్టేటట్టుగా కొంచెంసేపు కలిపి మళ్ళీ కొంచెంసేపు అడుగంటకుండా నీట్‌గా కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు చూస్తూ కూడా ఉండాలి. ఇటు సైడ్ రైస్ కూడా ఉడుకుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నేను 2 ఒకటేసారి చేస్తున్నాను కాబట్టి కొంచెం 2 చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది. రైస్ ఉడుకుతుందో లేదో, చికెన్ కూడా ఉడుకుతుందో లేదో చూస్తూ ఉంటున్నాను. అటు ఇటు కలుపుతూనే ఉన్నాను. మధ్య మధ్యలో చూస్తున్నాను. ఇప్పుడు కొంచెం మసాలా అంతా పట్టింది కాబట్టి పీస్‌లకి కొన్ని వాటర్ వేసుకుంటే మనకు గ్రేవీలా కనిపిస్తుంది. ఎందుకంటే రాగి సంగటిలోకి కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి కూడా సంగటి కదా చాలా బాగుంటుంది. మనకేమైనా కారం, ఉప్పు తక్కువ అయింది అని అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉడుకుతున్న రైస్‌లోకి ఒక గ్లాస్ రాగి పిండి తీసి కలుపుకోవాలి. అప్పుడే కలుపుకోకుండా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కలుపుకోవాలి. అప్పుడే కలుపుకున్నామనుకోండి అది ముద్దలు ముద్దలుగా అవుతుంది. ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దాం. రెడీ అయినట్టు ఉంది. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేస్తే చూడండి ఎంత బాగా ఉడుకుతుందో చికెన్. చాలా బాగా వచ్చినట్టుంది గ్రేవీ కూడా. ఇలా ఉడుకుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం రైస్ చూద్దాం. పిండి కూడా ఉడికినట్టు ఉంది. రాగి పిండి ఇలా కలుపుతూనే ఉండాలి. కాసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసి మనం ఎంత బాగా కలుపుకుంటామో రాగి సంగటి అంత టేస్టీగా వస్తుందండి. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కలపడం కానీ తర్వాత చాలా బాగుంటుంది. ఎంతసేపు తిప్పుతామో అంత బాగుంటుంది. మనం ఇంట్లో పప్పు చేసుకుంటే ఎలా రుబ్బుతామో దాంతో తిప్పుతూనే ఉండాలి. ఎంత బాగా తిప్పితే అంత స్మూత్‌గా,
మెత్తగా టేస్టీగా నోట్లో వేసుకోగానే కరిగిపోతూ ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మనకు హోటల్ స్టైల్‌లా ముద్దలాగా రావాలనుకుంటే ఒక బౌల్‌కి నెయ్యి రాసి అందులో మనం చేసుకున్న రాగి సంగటిని మెల్లమెల్లగా వేసుకోవాలండి. కాలుతుంది చూసుకుంటూ వేసుకోవాలి. మెల్లగా మొత్తం వేసుకున్న తర్వాత దాన్ని ఆ బౌల్ తోటి ఇలా 2 సార్లు తిప్పేసామనుకోండి మనం రాగి ముద్ద రెడీ అవుతుంది. ఈ రాగి ముద్దను మనం వేడి వేడి చికెన్ కర్రీలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను. ఎలా ఉందో చూడండి. నెయ్యి కొంచెం రాగి ముద్ద మీద స్ప్రెడ్ చేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని 2, 3 పీసులు కొంచెం సూపు వేసుకుంటూ తింటే చాలా బాగుంటుంది. నేను కూడా తిని కూడా టేస్ట్ చేశాను. చికెన్ కూడా ఎంత జ్యూసీగా వచ్చిందంటే చాలా చాలా జ్యూసీగా వచ్చింది. నేను అది చికెన్ని మ్యారినేట్ చేసుకున్నా కాబట్టి చాలా జ్యూసీగా వచ్చింది. ఇప్పుడు నేను తీసి చూపెడతాను. మీరు చూడండి. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. బయట తినేదానికంటే మీరు ఇంట్లో మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్కి కానీ మీరు చేసి పెడితే అది చాలా బాగుంటుంది. వాళ్ళు సంతోషపడతారు. మనం కూడా చాలా ఫుల్గా హ్యాపీ ఫీల్ అవుతాం కదండి. అప్పుడప్పుడు మిల్లెట్స్ తోటి కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి చికెన్ పీస్ ఎంత జ్యూసీగా, రాగి సంగటి కూడా ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా రావాలంటే నేను చేసిన ప్రాసెస్ను మీరు తప్పకుండా చేయండి. ఈ వంటకం ఎలా ఉందో కామెంట్ చేయండి. మిల్లెట్స్ రుచులు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.